నిన్న ఎన్కౌంటర్లో మరి ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయినట్టు తెలుస్తుంది. సో గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆయనకు బాగానే ట్రాక్ రికార్డు తెలుస్తుంది. గతంలో 2-3 సార్లు పోలీసు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నటువంటి ట్రాక్ రికార్డు ఉంది. సో బట్ ఎటకేలకు నిన్న అయితే మారేడుపల్లికి సంబంధించినటువంటి అడవి ప్రాంతంలో డ్రోన్ల ద్వారా ఇక జల్లెడ పట్టి బుల్లెట్ల వర్షం కురిపించి ఎన్కౌంటర్లో మట్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. సో వరుస ఎన్కౌంటర్లు అయితే మావోయిస్టులపై జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు ఆగట్లేదు. ఓవైపు శాంతి చర్చలు జరగాలంటూ అటు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇటు మేధావులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు ఏర్పాటు చేస్తూ ఉంటే మాత్రం పోలీసు భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లతో దూసుకెళ్తూ ఉన్నాయి. ఇక నక్సల్స్ రహిత భారత్గా మార్చ్ 31, 2026 నాటికి భారత్ ఉండబోతున్నట్టు మరి కేంద్ర హోంశాఖ మంత్రి అటు అమిత్ షా చెప్తా ఉంటే అదే పదాన్ని ఇక్కడ బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నాడు. ఏమంటుడు బండి సంజయ్? నక్సల్స్ రహిత భారత్గా 31 మార్చ్ 2026 వరకు ఉండబోతున్నట్టు మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నటువంటి అంశం. సో ఇట్లా వరుసగా మావోయిస్టులపై అయితే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ ఆపరేషన్ కగార్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక పొలిటికల్ అంశాలకు వస్తే ఆపరేషన్ కగారిగా పక్కన పెట్టి పొలిటికల్ అంశాలకు వస్తే బన్కచర్లకు సంబంధించి ఏదైతే బన్కచర్ల ఏపీ ప్రాజెక్ట్ ఉందో దాని మీద కయ్యం ముదురుతూ ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజ్యసభ, లోక్సభ ఎంపీలను మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్వైట్ చేస్తే నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు డీకే అరుణ కావచ్చు, లేకపోతే రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే నిన్న బన్కచర్ల మీద డిస్కషన్ చేసిరు. ఖచ్చితంగా ఏపీ మీద పోరుకు సిద్ధంగా ఉండబోతాడు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాను ఏపీకి ఇచ్చేదే లేదు. మన నీళ్లు మనం వాడుకున్న తర్వాత వృధాపోయే నీళ్లు మరి ఏపీ వాడుకుంటుందా, ఏం చేసుకుంటుందా, బన్కచర్ల కట్టుకుంటుందా, ఇంకోటి అనేది పక్కన పెడితే జలదోపిడీని ఆపాలే, మన నీళ్లు మనం తెచ్చుకోవాలి. గతంలో మన అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడినాం. అటువంటిది ఇలా నీళ్లను ఏపీ దోచుకోపోతే చూసుకుంటూ ఊరుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే ఏపీ ముఖ్యమంత్రి బాబుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఒక్కసారి ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇటు కేటీఆర్కు, హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతున్నది. 4,000కు పైగా గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మొన్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు 600 ఫోన్ కాల్స్, దాదాపు 600 పైచీలకు ఫోన్లు రికార్డింగ్ చేస్తే సిట్ ఆఫీస్ ముందు ఒక్కొక్కరు హాజరవుతున్నారు. వాళ్ళకు కూడా తెలియదు మా ఫోన్ ట్యాప్ అయిందా అని. ఎవరైతే ఫోన్ ట్యాప్ అయిందో వాళ్ళకు కూడా తెలియదంట మా ఫోన్ ట్యాప్ అయిందా అని. సిట్ అధికారులు వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని పిలిస్తే ఒక్కొక్కరు పోయి ఆఫీస్లో కూర్చొని అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నారు. సో మరొకసారి సిట్టు ఇటు ప్రతిపక్ష నేతలైనటువంటి మాజీ మంత్రులు కేటీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించేటువంటి ఛాన్స్ అయితే కనబడతా ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకోబోతుంది, ఏం జరగబోతుందని బీఆర్ఎస్ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా తొలి వెలుగు ఈ పేపర్ కనుక మనం చూస్తే ఫోన్ ట్యాపింగే కనబడుతుంది. ఇక్కడ చూడండి హైలైట్ ఏం కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ దొంగలు కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి అంతా చేశారు. ట్యాపింగ్ జరుగుతున్నది పచ్చి నిజం. నాతో పాటు నా భర్త ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డ్ చేసి నాకే వినిపించారు. నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకే నన్ను అన్ని రకాలుగా టార్చర్ చేశారు. ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలంటూ మనకు వార్త కనిపిస్తుంది. సొంత చెల్లినని చూడకుండా జగన్మోహన్ రెడ్డి మరి కేసీఆర్తో కుమ్మక్కై నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసి నా పర్సనల్ మాట్లాడినటువంటి మాటలు నేను పర్సనల్గా ఎవరితో అయితే డిస్కషన్ చేస్తున్నో ఆ డిస్కషన్ అంతా మళ్ళీ నాకే వినిపించారని మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పచ్చి నిజం అని చెప్పేసి నిన్న వైఎస్ షర్మిల సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరిని వదిలిపెట్టలే, ఉన్నోని, లేనోని, బలిసినోని, పేదోని, మరి ఎవరిని వదిలిపెట్టలే. సినీ ప్రముఖుల నుంచి సామాన్య కార్యకర్త దాకా ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మనం గతంలో మాట్లాడుకున్నాం, ఏమనుకున్నాం, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, బీఆర్ఎస్లో కీలకంగా వివరించే నేతల ఫోన్లు ట్యాప్ అయినా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అనుకున్నాం. కానీ తెలంగాణలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ దుకాణం ఏపీ దగ్గర కూడా పోయిందట. ఏపీలో ఉన్నటువంటి అగ్రనేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి చర్చ. సో అందులో భాగమే నిన్న
వైఎస్ షర్మిల ఇక హాజరై సిట్ ముందుకు హాజరై ఆమె క్లియర్ చెప్తున్నటువంటి ముచ్చట ఇక చూడండి. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరి ఏపీ సిసిసి చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అన్నారు. తనతో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని కుండబద్దలు కొట్టారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ జగన్ కలిసే చేశారని మండిపడ్డారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2019 పొలిటికల్ టైం 18-19 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుందని గతంలోనే తమకు స్పష్టంగా అర్థమైందంటూ షర్మిల చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరిగా ఇప్పుడు సిట్ ముందు హాజరవుతున్న వేళ షర్మిల చేసిన కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారాయి. సో మనం డిస్కషన్ చేద్దాం. రైట్గా చంద్రబాబుపై మోదీకి ఫిర్యాదు, బనకచర్లపై వెనుక తగ్గేది లేదు, కేంద్రాన్ని కలిసి మా వాదన వినిపిస్తాం, కేసీఆర్ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ, రాయలసీమకు సహకరిస్తామని జగన్కు కేసీఆర్ హామీ, రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ, కేసీఆర్ మాట్లాడిన వీడియోల ప్రదర్శన. సో బనకచర్లపై బీఆర్ఎస్ వాకౌట్, అఖిలపక్ష మీటింగ్లో రచ్చ, ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తారా, మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన ఎంపీ వద్దిరాజు. ఇక సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం. ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళకి వెళ్ళి కొడుతున్నట. తెలంగాణలో ఓ సామెత ఉంటుంది, ఉన్నట్టు మాట్లాడితే వాడిని ఊళ్ళో ఉండనియనట్టుగా పంపించేస్తారట. సేమ్ అట్లే ఉన్నది కథ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులది. అరే ముఖ్యమంత్రి ఏమని చెప్తున్నాడు, గతంలో బనకచర్ల విషయంలో కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో కావచ్చు, గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వీడియోలు, మరి రోజాతో కలిసి చేపల కూర రొయ్యల కూర తిన్నటువంటి ఆ వీడియోలు ముచ్చట్లన్నీ కూడా బయట పెడితే ఇక వీళ్ళకు జీర్ణించుకోలేకపోయాడు. ఎవరు బీఆర్ఎస్ ఎంపీ జీర్ణించుకోలేక వాకౌట్ చేస్తున్నామంటే ఎవరికి నష్టం జరుగుతుంది? వాకౌట్ చేస్తే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి మీరు బాధ్యత కలిగినటువంటి ఒక రాజ్యసభ సభ్యులుగా, ప్రతిపక్ష నాయకుడిగా మీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధికార కాంగ్రెస్ పార్టీకి. బాధ్యత రహితంగా మేము సమాధానం చెప్పం, మేము సహకరించం, మా మీదేమనంటే మేము తట్టుకోలేం అని చెప్పేసి లేచి వెళ్ళిపోతే ఎవరికి నష్టం జరుగుతుంది? తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రజల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్న ప్రేమ గిది. ఏం ప్రేమ అది? అందితే కాలు లేకపోతే జుట్టు. అధికారంలో ఉన్నప్పుడేమో అంతా మీరే అని ప్రజల్ని ఆకాశానికి ఎత్తితిరి, అధికారం పోగానే ప్రజల్ని తీసుకొచ్చి నేల మీద వేస్తారు. సో డిస్కషన్ చేద్దాం. బనకచర్లలో తప్పేవడిది? ఎవరు గతంలో అంటి ముట్టినట్టుగా మరి ఏపీతో ఉండే, గతంలో ఎవరు అల్లం బెల్లం లెక్క రాసుకొని పూసుకొని తిరిగారు? ఇవన్నీ డిస్కషన్ చేద్దాం. బనకచర్లలో ఎవరి తప్పిదం వల్ల ఇవాళ తెలంగాణ నీటి వాటాను ఏపీ దోచుకోబోతుంది అనేది డిస్కషన్ చేద్దాం. రైట్. ఇక లోకల్ ఎన్నికలు జరగనీయ, 42% రిజర్వేషన్లు ఎక్కడ, బీసీలపై తేల్చాకే ముందుకెళ్ళాలి, లేదంటే గ్రామాల్లో రచ్చే, ఒక్కో వార్డులో 100 నామినేషన్లు వేయిస్తాం, జూలైలో రైలు రోకోలో రౌండ్ టేబుల్ మీటింగులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను పట్టించుకోవడం లేదు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నేను ఏమంటా, లోకల్ బాడీ ఎన్నికలు జరగనిదంట అక్క, లోకల్ బాడీ ఎన్నికలు జరగనిదంట అక్క. అసలు అక్క ఎవరు? లోకల్ బాడీ ఎన్నికలు జరగనీయకపోనికే అక్కకు బీసీకి సంబంధం ఏంది? అక్కకు బీసీలకు సంబంధం ఏంది అని అడుగుతున్నా నేను. ఇలా కొట్లాడితే గిట్లాడితే ఆర్కృష్ణ కొట్లాడాలి, ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ కొట్లాడాలి, చిరంజీవులు సార్ కొట్లాడాలి, లేకపోతే ఇంకొక బీసీ నేత ఎవరైనా ఉంటే వాళ్ళు కొట్లాడాలి, మహేష్ కుమార్ గౌడ్ కొట్లాడాలి. కానీ ఏం సంబంధం లేనటువంటి కవితకి ఎందుకు కొట్లాడితే అర్థమవుతలే. కొట్లాడితే గిట్లాడితే మీ బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడు, మీ నాయన మీద కొట్లాడు, మీ అన్న మీద కొట్లాడు, మీ బావ మీద కొట్లాడు. ఎందుకంటే మీ పార్టీకి ఓ బీసీ బిడ్డను అధ్యక్షుని చేయరి, ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయరి, దీనికోసం కొట్లాడు. కానీ 42% ఇవ్వకపోతే నేను ఎన్నికలు జరగనివ్వ. ఇది ఎక్కడ లెక్క నాకు అర్థమవుతలేదు, ఇది ఎక్కడ లెక్క నాకు అర్థమవుతలేదు. మొన్నటిదాకా పూలే విగ్రహం పెట్టాలి, అసెంబ్లీలో లడాయి చేస్తుంది. మరి ఎటుబాయినా ఉద్యమం పూలే విగ్రహం అయితే అసెంబ్లీలో పెట్టలే, మరి ఎందుకో ఉద్యమం ఆపేసిర్రు. ఆ ఉద్యమానికి మద్దతు వస్తలేదని ఆపిరో, లేకపోతే దానికి ఆ ఉద్యమానికి
మీడియాలో హైప్ వస్తుంది అని చెప్పేసి అభివృద్ధి తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు 42% రిజర్వేషన్ అని బీసీల మీద కవితక్క ప్రేమ ఒలకబోస్తున్నది. దేనికోసం ఈ ప్రేమ? జాగృతి పెట్టినందుక. మళ్ళీ కొత్త ఎజెండాతో జనాలకు పోవాలి కాబట్టి ఈ 42% అడ్డుపెట్టుకోవాలనా? దేనికక్క ఈ 42% రిజర్వేషన్ కొట్లాట? మస్తు మందురు బీసీ నాయకులు కొట్లాడేటోళ్ళు, మా బీసీల కోసం మేమే కొట్లాడుకుంటాం, మా క్రెడిట్ మేమే సొంతం చేసుకుంటామనేటోళ్ళు చాలామంది ఉన్నారు. నాయకులు ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ మీరు కొత్త దుకాణం తెరిచి ఇక బీసీల ఓట్లని మలుపుకునే ప్రయత్నం చేసి బీసీ బిడ్డల్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేసి మొదటగా బీఆర్ఎస్ పార్టీలో కొట్లాడండి. వర్కింగ్ ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో మా బీసీ బిడ్డలకు ఇచ్చే ప్రయత్నం చేయండి. అక్క బీసీల కోసం కొట్లాడతాట. రైట్. ఉత్తమ్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం. ఆయనది సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్. 2018 ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన వాళ్ళకే టికెట్లు అంట. బనకచర్లతో నష్టం ఏమిటో మంత్రికి తెలియదు. కేటీఆర్ చిల్లరగాడు, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అభద్రతా భావంలో కేసీఆర్ ఫ్యామిలీ. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ధర్మపురి అరవింద్ గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అరవింద్ గారు కొన్నిసార్లు కామెడీ చేస్తుంటారు, కొన్నిసార్లు సీరియస్ మాట్లాడుతారు, కొన్నిసార్లు కౌంటర్ ఇస్తుంటారు. సో అది అర్థం పర్థం లేనటువంటి ముచ్చట. ఏమంటాడు? ఉత్తమ్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం అట. ఓవైపు కవిత చెప్తున్నాడు ఆయన బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, మరి అంతర్గతంగా వీళ్ళిద్దరు కలిసిపోయే కుట్ర జరిగిందని. రాజాసింగ్ చెప్తుండే ఓవైపు. వాస్తవమే కవిత చెప్పింది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇద్దరు మరి కలిసే పనిచేయాలనుకుంటారు, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు వీళ్ళు సీట్లు ఇస్తారని చెప్పేసి. ఇదన్నీ చెప్తున్న వేళ డైవర్ట్ పాలిటిక్షన్ కాకపోతే, అంటే రాజకీయాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కాకపోతే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఒకటే, ఉత్తమ్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం నడుస్తున్నది. సో అరవింద్ గారికి మాట్లాడుతుంటే కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది, హాస్యాస్పదంగా అనిపిస్తుంటుంది. సో డిస్కషన్ చేద్దాం అరవింద్ గారి గురించి కూడా. మరి జనకచర్లు అంటాడు అరవింద్ గారు, ఒకసారి బనకచర్లు అంటాడు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 3 మావోయిస్టు మృతి. కేంద్ర కమిటీలో నేతగా గుర్తింపు, మరికొందరు ఉన్నట్లుగా అనుమానాలట. మనం చెప్పినాం కదా ఇంతకుముందు, మావోయిస్టు అగ్రనేతలు 3 కూడా మృతి చెందిరు అని చెప్పేసి. ఇక్కడటువంటి రవి గతంలో కీలకంగా వహించిన శాంతి చర్చల్లో ఆయన కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్గా ఇంకేం కనబడుతున్న హైలైట్గా చూసే ప్రయత్నం చేద్దాం. బన్కచర్ల కేసీఆర్ పాపమేనంటూ 2016 నాటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలనే బీజం. ఇక జగన్తో భేటీను నీటి తరలింపునకు ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణం అప్రమత్తమయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం. అందరం వెళ్ళి ప్రధాని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలో వినియోగానికి చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి. అలా చేస్తే ఏపీలో ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంటూ వార్త కనిపిస్తుంది. ఇంతకుముందు మనం దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం. రైట్. ఇక భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమణే. ట్రంప్నకు తేల్చి చెప్పిన మోదీ. అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని. అయినా పాత పాటే పాడిన ట్రంప్. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోదీ. పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపు. G7 దేశ అధినేతలతో భేటీ. కెనడాలో సంబంధాలపై పునరుద్ధరణకు నిర్ణయం అంటూ వార్త కనిపిస్తుంది. ఓవైపు ట్రంప్ ఏమంటుండు? ఐ లవ్ పాకిస్తాన్ అంటుండు ట్రంప్. యుద్ధం ఆపింది నేనే అంటున్నాడు ట్రంప్. ఇక్కడ మోదీ ఏమంటాడు? భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదని ఆయన అంటాడు. అయినా కూడా పాత చింతపండు కథని చెప్తున్నాడు ట్రంప్. సో ఇది ఏడాకపోతుందో చూడాలి, ఈ వ్యవహారము ట్రంప్ కథ ఏడాకపోతుందో చూడాలి. మనం డిస్కషన్ చేద్దాం. సో ఇప్పటికే ట్రంప్ అటు ఇరాను ఇక ఇజ్రాయెల్ పైన కూడా ఫోకస్ పెట్టిండు. చూడండి, అది ఆ వార్తనే కనబడుతున్నది. ఇజ్రాయెల్లోని రిషోన్ లెజియన్లో ధ్వంసమైన భవనాలు, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అలుముక్కున్న పొగ అంటూ వార్త కనిపిస్తుంది. చూడండి, మొత్తం ధ్వంసం అయిపోయాయి బిల్డింగ్లు. రిషోన్ లెజియంలోని ధ్వంసమైన భవనాలు అంటే వార్త కనిపిస్తే, ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. పచ్చగడేస్తే బగ్గుమన్నట్టుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆగుతలేదు. దానికి తోడు ఇక ఈ ట్రంప్ సందులో సడమియ లెక్క అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేయడం. ఇక చూడండి, ఇక మావోయిస్టుల మరో కీలక నేత ఘాజర్ల రవి ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టుల వార్త కనిపిస్తుంది. డిస్కషన్ చేద్దాం. ఇక ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచర్లపై నిర్ణయం. ఈ మేరకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారంటూ కిషన్ రెడ్డి వెల్లడి. రైట్.
ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే టోల్ తీస్తున్న ఆర్టీసీ అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో టికెట్ రేట్లు 10 పెంపు. ఇక ఇప్పటికే టోల్ గేట్లో ఉన్న మార్గాల్లో ఒక్కో టోల్ గేట్కు 10 రూపాయల చొప్పున అదనంగా వసూలు. తాజాగా హేతబద్ధీకరణ పేరిట అన్ని ఎక్స్ప్రెస్లో పెంపు. కూర్చోవడానికి సీట్లే లేవంటే ఛార్జీలు పెంచడం ఏంటంటూ మండిపడుతున్న ప్రయాణికులు. కరీంనగర్ నుంచి పెద్దపల్లికి టికెట్ అంటూ వార్త కనిపిస్తుంది. 10 రూపాయలు టోల్ది వసూలు చేస్తున్నట. 10 రూపాయల టికెట్ మీద టోల్ వసూలు చేస్తున్నారు కానీ కూర్చోనికి సీట్లే లేవంటూ ప్రయాణికులు మండిపడుతున్నట. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. రైట్, ఇక్కడ బనకచెర్ల పాపం కేసీఆర్ అంటూ నిన్నటి బనకచెర్ల ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ సంబంధించిన వార్త కూడా హైలైట్గా అనిపిస్తుంది. ఇక టోల్ పాస్ అంటూ ఒకేసారి 3000 చెల్లిస్తే ఏడాది గడువు లేదా 200 ట్రిప్పులకు అనుమతి అంట. కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసు సగటున ఒక టోల్ ప్లాజాకు 15తో సరి. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకే అంటూ గడ్కరీ కామెంట్స్ అంట. సో మన గతంలో చూసినాం, డబ్బులు ఇస్తే టోల్ గేట్ వద్ద ఆ గేట్ ఓపెన్ అయ్యేది. ఆ తర్వాత కొంత అప్డేట్ వర్షను ఫాస్టాగ్ అని వచ్చినాయి. ఆ స్టిక్కర్ అట్టించుకొని దాంట్లో రీఛార్జ్ చేసుకుంటే బండి పోగానే అది స్కాన్ అయిపోయి ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుండే. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏం తీసుకొచ్చారు, టోల్ పాస్ అనేది తీసుకొచ్చారట. ఈ టోల్ పాస్ ఎట్లుందంటే మీ అందరికీ తెలుసు, మనం బస్ పాస్ తీసుకుంటాం, నెల బస్ పాస్ తీసుకుంటారు, స్టూడెంట్ పాస్, నెల మనం రీఛార్జులు చేసుకుంటాం. అట్లా ఏడాది గడువులో అంటే ఒకేసారి వార్షికంగా ఒకేసారి 3000 రూపాయలు చెల్లిస్తే ఏడాది గడువు లేదా 200 ట్రిప్లకు అనుమతిస్తుందట టోల్ గేట్ దగ్గర. ఇక నువ్వు ఒకసారి రీఛార్జ్ చేసినావంటే సంవత్సరం లోపల 200 సార్లు నువ్వు ట్రిప్పులు తిరిగితే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళిపోవచ్చు. అంటే నీ దగ్గర 3000 తీసుకుంటారు కాబట్టి. సో ఇది కొత్త ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ అంట. ఇది వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకే పనిచేస్తున్నట్టు గడ్కరీ చెప్తున్నాడు. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇంకా హైలైట్గా ఏం కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతులు అంటే, మారేడుమిల్లిలో ఎన్కౌంటర్, రవి అరుణ మృతి అంటూ మావోయిస్టులకు సంబంధించిన వార్త ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. మరోవైపు నా అనుకున్న వారి హంతకులు ఏమంటారు ఇక్కడ, నా అనుకున్న వారి హంతకులు ప్రియుడితో మాట్లాడుతుంటే మందలించాడని తల్లితో కలిసి తండ్రిని చంపిన కుమార్తెలు. అబ్బో, తాడుతో కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి హత్య, వారి కూతురి ప్రియుడు బంధువుల సహాయం, భూమి అమ్మనివ్వట్లేదని తండ్రిని చంపిన కొడుకు, భూ వివాదంలో అన్నయ్యను చంపిన తమ్ములు, రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో ఘటనలు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక కవర్ కట్టుకొని హెలియం పేల్చి బలవన్మరణం, పని ఒత్తిడి తట్టుకోలేక చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఘటన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడైతే దారుణమా ఇది, నా అనుకున్న వాళ్ళే హంతకులు అంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఈ సమాజంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనేటివి మట్టి కలిసి బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయినాయి. అనుకునేటోళ్ళే హంతకులు అవుతారు. అంటే కన్న కూతురే కన్న తండ్రిని చంపుతుంది. ఎందుకు? అక్రమ సంబంధం పెట్టుకున్నాను మందలిచ్చినందుకు, ప్రియుడితో మాట్లాడుతుందని మందలిచ్చినందుకు. కన్న కూతురు కట్టుకున్న భార్యలే మరి భర్తని, కూతురులేమో తండ్రిని కడదేర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇక ట్యాపింగ్ అనుమతించారా, ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నంబర్ల జాబితాను పరిశీలించారా, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్సీ మాజీ చీఫ్ అనిల్ కుమార్కు సిట్ ప్రశ్నలు. ఇక ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతించామన్న ఉన్నతాధికారులు. ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టు నిర్ధారణ. మరోసారి ప్రణీత్ రావు విచారణ, ట్యాపింగ్ బాధితుల వాగ్మూలాలు నమోదు. ట్యాపింగ్ బాధితులు వైఎస్ షర్మిలతో పాటు పలువురు వైసీపీ నేతలు. 22న ప్రభాకర్ రావును విచారించనున్న సిట్. 3 బీజేపీ ఎంపీల వాగ్మూలాల కోసం సిట్ అధికారులు యత్నమంటూ వార్త. ఇక ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం, నా ఫోన్ రికార్డ్ అయ్యే ఆడియోను అప్పట్లో వైబీ వినిపించారు. కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందంటూ వైఎస్ షర్మిల కామెంట్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. ఇక టెహరాన్పై నిప్పుల వాన, 50 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక రైట్, ఇక్కడ యుద్ధం నేనే ఆపా, భారత్ వైపు ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ వైపు ఆర్మీ చీఫ్ మునీర్ సమర్థంగా పనిచేశారు. కాల్ప విరమణతో అమెరికాకు సంబంధం లేదని ట్రంప్కు మోదీ స్పష్టం చేసిన తర్వాత వ్యాఖ్య, పాక్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ ఆపామని మోదీ. వాణిజ్య మధ్యవర్తిత్వంపై అమెరికాతో చర్చే లేదని వెల్లడి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఫోన్లో మాటామంతి. ఇక అమెరికాకు రావాలన్న ట్రంప్ ఆహ్వానానికి తిరస్కృతి. షెడ్యూల్ ప్రకారం క్రొయేషియాకు వెళ్ళనున్నట్టు వెల్లడి. రైట్, సో వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, వెలుగులో కామన్గా బనకచెర్లపై కేసీఆర్దే
తప్పనేటువంటి వార్త కనిపిస్తుంది. ఇక ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తామంటూ షాండ్ మాఫియాను కట్టడి చేస్తామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్ హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇంకా హైలైట్గా ఏమున్నాయి? బనకచెర్ల నిర్మాణంలో ఏ రాష్ట్రానికి అన్యాయం చేయమంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నా ఫోన్ ట్యాప్ చేయడం పచ్చి నిజం అంటూ షర్మిల కామెంట్స్. రైట్గా వచ్చే మార్చి నాటికి నక్సల్ రహిత భారత్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దేశాన్ని నక్సలిజం టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నామంటూ బండి సంజయ్. ఉగ్రవాద నిర్మాణంలో రాజీ పడబోమంటూ వెల్లడి. హర్యానాలోని మానేసర్లోని ఎన్ఎస్జీ క్యాంపస్ను సందర్శించిన కేంద్ర మంత్రి. సిబ్బంది భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన అంటూ కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో సైతం మావోయిస్టులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకసారి నక్సల్స్ రహిత భారత్గా మార్చబోతున్నామంటూ మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపబోతున్నాయి. ఓవైపు శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, పౌర సంఘాలు మరి మేధావులు కోరుతూ ఉంటే బండి సంజయ్ మాత్రం నక్సల్స్ రహిత భారత్గా మరి 31 మార్చు 2026 వరకు జరగబోతుందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. రైట్గా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ గాజర్ల రవి ఎన్కౌంటర్ అంటూ కామన్ వార్త కనిపిస్తుంది. మరోవైపు లొంగిపోయే ముచ్చటే లేదు, ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన హైలైట్గా కనిపిస్తుంది. యుద్ధం ఆగే పరిస్థితి మనకు కనిపించట్లేదు. రైట్గా లక్షల కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదమే లేదంటూ కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటెల చెప్పినవి అబద్ధాలని అంటూ ఒక చర్చ నడుస్తుంది. దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. మొదటగా మనం కొన్ని హెడ్లైన్స్ అయితే చూద్దాం. దిశలో కూడా ఆల్మోస్ట్ దిశలో మారేడుమిల్లో భీకర ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టులకు సంబంధించిన వార్త కనిపిస్తుంది హైలైట్గా. ఇది ఇండియాకు జాక్పాట్ భయపడిన చమురు నిక్షేపాలు ఇండియాకు జాక్పాట్ బయటపడిన చమురు నిక్షేపాలు. అండమాన్లో భారీగా బయటపడ్డ ఆయిల్ రిసోర్సెస్ సుమారుగా 1160 బిలియన్ బ్యారెల్స్ స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి ఆర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. 2000 ఏళ్ల వరకు పెట్రోల్కు నో టెన్షన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక కేసీఆర్ హరీష్ను ఉరితీయాలంటూ గోదావరి బనకచెర్లకు కేసీఆరే కారణం అంటూ ఇక సీఎం రేవంత్ సీరియస్ అయినటువంటి అంశం నిన్న బనకచెర్లపై డిస్కషన్లో. ఇంకోటి కేటీఆర్ హరీష్కు నోటీసులు అంటూ ఒకటి ట్రెండింగ్ టాపిక్ అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ సిద్ధమవుతున్న సిట్ సస్పెండెడ్ మాజీ పోలీసుల వాగ్మూలం ఆధారంగా వారి ఆదేశాల మేరకు అంటూ ఆరోపణలు. అంటే గతంలో మనం చెప్పుకున్నాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి మెడకు చూపిస్తుందో తెలియదు. అది కేటీఆరా, హరీష్ రావా, కేసీఆరా, ప్రభాకర్ రావా చెప్పలేం. కానీ అందరినీ విచారిస్తారు, అందరి దగ్గర సమాచారం తీసుకుంటారు. ఆ సమాచారం మేరకు మరి నోటీసులు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమంటారు, కేటీఆర్ హరీష్కు నోటీసులు ఇస్తారు. అధికారుల విచారణ అయిపోగానే ఇద్దరికి నోటీసులు ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా విచారించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దీని గురించి కూడా మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా హైలైట్గా ఏమున్నాయి? ధన్వాడ రైతులకు బేడీలు, కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు, వీడియో ఫోటోలు వైరల్. ఒక ఆర్ఎస్ఐ, 2 ఏఆర్ఎస్ఐలు సస్పెన్షన్ అంటూ వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇక కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం లేదంటూ కామన్ వార్త. ఇక సీజ్ ఫైర్లో అమెరికా ప్రమేయం లేదంటూ మోడీ వ్యాఖ్యలు. యుద్ధం తారాస్థాయికి అంటూ మిసైళ్లతో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు అంటూ ఇంటర్నేషనల్ వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. ఇక స్వేచ్ఛలో చూస్తే, స్వేచ్ఛలో మాకేం అవసరం అంటూ మోదీ ట్రంప్ ఫోన్ కాలు. ఇక బాంబు బెదిరింపు, బేగంపేట ఎయిర్పోర్ట్లో కలకలం, బాంబు ఉన్నట్లు మెయిల్, అంతా క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అంటూ వార్త. ఇక బనకచెర్లపై భరిగీసి కొట్లాడతామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రైట్, మరోవైపు మావోయిస్టులకు మరొక ఎదురుదెబ్బ అంటూ ఎన్కౌంటర్ల వార్త హైలైట్ కనిపిస్తే, ఇక 4 ఎకరాలకు రైతు భరోసా, రైతుల ఖాతాలో రైతుల ఖాతాలో 1313.53 కోట్లు జమ, మరో వారంలోగా అంతా పూర్తి. బీఆర్ఎస్కు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ మంత్రి తుమ్మల కామెంట్స్. ఇక సిట్ దూకుడు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు, వరుసగా క్యూ కడుతున్న బాధితులు. ఐపీఎస్లు జితేందర్, అనిల్ స్టేట్మెంట్లు రికార్డు. మాజీ సిఎస్, డీజీపీల వాగ్మూలం కూడా సేకరించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక స్థానికంపై వ్యూహాత్మకం అంటూ ఇంకొక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. గ్రౌండ్ ప్రిపరేషన్లో అధికార కాంగ్రెస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం పేరుతో ముందుకు. ఇన్ఛార్జ్ మంత్రుల నేతల సమన్వయం. ఇక జడ్పీపీటీలపై స్పెషల్ ఫోకస్. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలంటూ లీకులు. క్యాడర్ సన్నద్ధంలో భాగంగా వ్యూహరచన. నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు. రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం మేరకు ముందుకెళ్లాలంటూ యోచన. ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చింది, చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సొంత పార్టీలోనే కుట్రలు,
కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, అనుచరుల ఆరోపణలు, పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ లీగల్ నోటీసులు ఇస్తే సరిపోతుందంటూ ప్రశ్నలు, కలత చెందిన కవిత పార్టీలో చర్చనీయాంశం అంటూ మరొక వార్త హైలైట్గా అనిపిస్తుంది. రైట్గా నమస్తే తెలంగాణలో హెడ్లైన్ చూస్తే, ఏపీతో సాగునీటి యుద్ధం, తెలంగాణ కోసం రంగంలోకి కేసీఆర్, బీఆర్ఎస్ పోరుబాటలంట. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా కార్యాచరణ, కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పనుల్లో అలసత్వంపై నిలదీతకు సిద్ధం. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సు, శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం అంట. సార్ రావాలి, మీరు రావాలి సార్. నీళ్లు నిధులు నియామకాల కోసం మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడినామో, తెలంగాణ వచ్చి 11-12 ఏళ్ళు అవుతున్నా కూడా మళ్ళీ నీళ్ళ దోపిడీ జరుగుతున్నది. నిజంగానే కేసీఆర్ను మేము నమ్ముతున్నాం. నిజమైన నికార్సైన ఉద్యమకారుడు కేసీఆర్ కాబట్టి మీలాంటి సీనియర్లు ముందుండి ఈ బనకచెర్ల అంశాన్ని ఇక తెంపాలి మొత్తం. ఎందుకంటే గత 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీరే కదా ఒప్పందాలు, లేకపోతే ఆ సంతకాలు, లేకపోతే మరి ఏపీ పోయి మీరు మాట ముచ్చట చేసింది, అలాయి బలాయి తీసుకుంది మీరే కదా ఈ 10 ఏళ్లలో. కాబట్టి మీరే యుద్ధాన్ని ముంగలుండి నడిపియాలి. మీరు ముంగలుండి ఓ కడుగు వేస్తే మేమందరం మీ వెనకాల వస్తాం. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే సకల జనులైనా తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా కొట్లాడిరో మన నీటి కోసం మనం కొట్లాడాలి. మన నీళ్లను ఏపీ వాళ్ళు దోసుకపోతే చూసుకొని కూర్చునే పరిస్థితి లేదు. సో ప్రభుత్వమైనా ప్రజలైనా కేసీఆర్ ఎంబడి నడవనికే సిద్ధంగా ఉందని ఒక చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి మీరు రండి బయటికి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఓ యుద్ధాన్ని ప్రకటించుర్రి, మీరు లడాయి చేద్దామని ముందు ఓ అడుగు వేయిర్రి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు మద్దతు ఇస్తారు, మీ వెనకాల నడుస్తారు. మన నీళ్ళు మనకు వచ్చేట వరకు కొట్లాడతారు. ఎందుకంటే తెలంగాణలో అంటేనే కొట్లాట, తెగింపు, ఉద్యమాలు. మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గురించి కూడా మీకు తెలుసు. ఆయన చేసిన పోరాట ఫలితమే తెలంగాణ సహకారం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కరు చేస్తే కాదు, అందరు చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ అందులో కీలకమైనటువంటి పాత్ర కేసీఆర్ది, అది కూడా అందరికీ తెలుసు. ఇక రాజోలి రైతుకు భేడీలంటూ పాలమూరు జిల్లా నుంచి హ్యాండ్ కఫ్స్తో అల్లంపూర్ కోర్టుకు తీసుకెళ్లే పోలీసులు ఒక వార్త రెడీ కనిపిస్తుంది. ఇక హ్యామ్ రోడ్లతో నష్టమే, రహదారుల పునరుద్ధరణపై దృష్టి పెట్టండి, రాష్ట్రంలో టోల్ వసూలు సాధ్యం కావు, 60% నిధులు టోల్ ట్యాక్స్ ద్వారా రాబట్టలేం, 40% ప్రభుత్వ నిధులతో పనులు చేయొచ్చు అంటూ ఒక వార్త రెడీ కనిపిస్తుంది. ఇక 10 మండలాలకు రైతు భరోసా రద్దంట, 1,00,000 ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం, కన్నీటి పర్వతమవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు. కీసల్లో రోజంతా పొలంలోనే అన్నదాతల నిరసన, సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటున్న రైతు సంఘాలట. కీసర్ల పొలంలోనే రోజంతా నిలబడి నిరసన తెలుపుతున్న రైతులు. తహసీల్దార్కు మహేశ్వరం రైతుల వినతి పత్రం. రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని మండిపాటు. 19న కలెక్టరేట్ ఎదుర ధర్నా చేస్తామంటూ హెచ్చరికనట. ఇక మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఎన్కౌంటర్ అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక లొంగే ప్రసక్తే లేదంటూ అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి మనం ఇప్పటివరకు చూసినటువంటి ఓవరాల్గా చూసినటువంటి అంశాలు ఏం కనబడుతున్నాయి ఎక్కువగా మనందరికీ కూడా. ఇవాళ హెడ్లైన్ చూస్తే బనకచెర్ల అంశం హైలైట్ కనిపిస్తుంది, ఫోన్ ట్యాపింగ్ అంశం హైలైట్గా కనిపిస్తుంది, ఇక స్థానిక సంస్థల అంశం హైలైట్గా కనిపిస్తుంది. సో ఇవన్నిటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. కాళేశ్వరానికి అసలు క్యాబినెట్ ఆమోదం లేదనేటువంటి అంశము హైలైట్గా కనిపిస్తుంది. కాబట్టి మావోయిస్టుల ఎన్కౌంటర్ హైలైట్గా కనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మనం డీప్గా డిస్కషన్ చేసుకుందాం.